రామ్మా తల్లి ఇటు దగ్గరకు వచ్చి ఇటు 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 నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. అటు చూడు బే. If you look at mobility, Anantapur is a focus. Renewable energy, Kurnool is a focus. Electronics manufacturing is between Chittoor and Kadapa districts both together. Ports infrastructure is also going to come there. Prakasam, the entire biofuel, is going to be a big thrust area for. అటు చూడు. Extracted by using the Gerber, Weibull, Berntrop or ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి skimmed Bonsky Rascal methods. బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో గుళ్ళోకి రానీడు, సంతకం పెడితే పిల్ల వీటిలో రానీడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను మీకు నేను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. నిజంగానే పిచ్చోడ్రా. పేదోళ్ళ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ పేదలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు చెప్పండి. ఇసుక దోపిడీ విషయంలో ఇదిగోండి బిల్లు. టోటల్ అమౌంట్ 16,640 ఉంది. టోటల్ అమౌంట్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 9,276 ఉంది. శాండ్ కాస్ట్ 0 ఉంది. అది మీ ప్రభుత్వంలో డేట్ చెప్పండి నాకు. డేట్ ఇదిగోండి, ఇది 20 టన్నులు 4 అక్టోబర్ 2023. ఇంకోసారి 4 అక్టోబర్ 2000. ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023లో అధికారంలో ఎవరో ఉన్నారు. బాగా వేసేసాడు. ఇలా ఏం చూసావా? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఈ రాష్ట్రంలో బాలికల పైన, ఆడపిల్లల పైన, మహిళల పైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. ఫ్లాష్ బ్యాక్. జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. నా కొడకల్లారా, రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ లంజా కొడక విను. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా కట్ చేస్తే ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్ గా మారుతాను అని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ త్రుడు వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ ఇవన్నీ ఇది అంటే
అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందర యు వర్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. గుడ్డేం కాదు. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అన్న. చాలా రోజులుగా చూస్తున్నా, ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన, పని రాగానే మాంసం కూర తెస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. నేడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. అక్కడ దారుణ హత్యకు గురైన రషీద్ ఏం చెవులో ఎగిరి ఎక్కడెవరు ఇచ్చినా ముందు ఏడ్చేది. ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు, మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. రే చాలా పాపం రా. చూసుకోండి, నేను ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవక ముందు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం గుడ్డేం కాదు, ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. ఏమైందా సపోర్ట్ చేస్తాను సార్? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.